మనతో పాటుగా సినీ నటి కరాటే కళ్యాణి గారు జాయిన్ అయ్యారు. కళ్యాణి గారు నమస్కారం అండి. హర్ష సాయి కేసుని మీరు ఎలా చూస్తున్నారు? గతంలో అయితే జానీ మాస్టర్ కేసుకి సంబంధించి లవ్ జిహాద్ అనేది ఉంది, దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని మీరు చాలా గట్టిగా నినదించారు. దానికి సంబంధించి పోరాటం కూడా చేశారు. ఇప్పుడు హర్ష సాయి కేసు అనేది సరికొత్తగా మళ్ళీ మన ముందుకు ఒక సెలబ్రిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్స్ రూపంలో వచ్చింది. ఈ యాంగిల్ ని ఎలా చూస్తున్నారు మీరు అసలు? యాక్చువల్ గా ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్స్ అందరూ బయట ఇలా వచ్చి ఏదో ఒక విషయంలో మీడియాలో ఒక హాట్ టాపిక్ గా మారుతున్నారంటే కొంచెం బాధగా ఉంది. కానీ ఈ హర్ష సాయి అమ్మాయి ఉదంతో ఎలా చూడాలి అంటే, ఈ రోజు ఒక ఆడియో ఏదో వచ్చింది ఆ అబ్బాయిని అమ్మాయి ప్రవోక్ చేస్తున్నట్టుగా. సో నిన్ననే నేను స్పందించి ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిలో నేను ముందే చెప్పాను, నేను ఇద్దరు వైపు ఉండనండి, నేను న్యూట్రల్ గా ఉంటాను. ఎందుకంటే ఈ రోజులు అమ్మాయిలు నమ్మలేకపోతున్నాం, అలా అని చెప్పి అబ్బాయిల్ని నమ్మలేకపోతున్నాం. సో నేను ఎవరు కరెక్ట్ అని చెప్పను, ఎందుకంటే ఇంతకు ముందు నాకు ఒక జలక్ తగిలిందిగా అవుతుంది మొన్నే. సో అందుకని నేను అమ్మాయి కరెక్ట్ అని నేను ఇప్పుడు చేయడం మానేశాను. ముందు అంటే ఇద్దరు వైపు పరిచయాలు జరగాలి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా 2 crores ఇచ్చింది, ఏ టైంలో ఇచ్చింది, ఎలా ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, అసలు ఈ అమ్మాయికి ఆ 2 crores ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తా, ఈమె సొంత ఆస్తా ఎలా సంక్రమించింది, ఈమె ఎందుకు ఖర్చు పెట్టిందో, ఏం చేస్తుందో ఆమె పర్సనల్ అవ్వచ్చు. కానీ నేను ఇచ్చాను అన్నప్పుడు దాని ప్రూఫ్ ఇవ్వాలి, ఆ ప్రూఫ్ కావాలి. సో అంత కోట్ల సంపాదించాడు, వేల కోట్లు. అబ్బాయిది గేమింగ్ ఏదో చేస్తుంటాడు, గేమింగ్ ప్రమోషన్స్ చేస్తాడు, అవన్నీ సపరేట్ జోనర్ లోకి వెళ్తే అతనికి కేసు పడాలి లేకపోతే శిక్షలు పడాలి అంటే అది మళ్ళీ వేరేగా చేద్దాం, అది వేరేగా అబ్బాయికి పడాల్సిన విధంగా ట్రై చేయొచ్చు. కానీ అది వేరు, ఇది వేరు. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయిని మోసం చేశాడు అన్నప్పుడు ఈ అమ్మాయి ఆధారాలని ఇవ్వాలి. లేకపోతే అబ్బాయి పేరు వచ్చింది కాబట్టి, అబ్బాయి దగ్గర కోట్ల డబ్బులు మూలుగుతున్నాయి కాబట్టి మనం ఒక మాట వేస్తే ఏదో విధంగా మనకు ప్రస్తుతం మనకు లొంగలేదు కాబట్టి చేద్దాం, ఏదైనా దురుద్దేశం ఉందా ఆ కోణంలో జరగాలండి. ఇప్పుడు ఆ అబ్బాయి వైపు కానీ ఏమన్నా నిజంగా ఈ అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అయితే ఆ అబ్బాయికి కూడా శిక్ష పడే విధంగా వెళ్ళాలి తప్ప ఇప్పుడు ఇద్దరిని నమ్మే పరిస్థితి లేదండి. ఎవరు ఏం శుద్ధ పొత్తులు కాదు, అందరూ ఎవరికి వాళ్ళు వాడేసుకొని ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు. నాకు ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ నాకు పనికి వస్తుంది అంటే అందులో దూరిపోతా ఉన్నారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో నేను ఇద్దరిని సపోర్ట్ చేయను. హర్ష సాయి శుద్ధపూస అన్నాను, ఈ అమ్మాయి కూడా శుద్ధపూస అని నేను చెప్పను. సో ఈ అమ్మాయి కూడా ఇంతకు ముందు సన్నీ లియోన్ తో ఒక సినిమా స్టార్ట్ చేసింది, కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఈ అమ్మాయికి ఏ విధమైన ఇది ఉంది అన్నది కూడా అమ్మాయి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మాయి అసలు ఇప్పుడు వచ్చింది కదా, ముందు నుంచి ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాలని బయట పెట్టాలి. ఆ అమ్మాయి పెట్టగానే కేసు ముందు రేప్ కేసు పెట్టేసి ఫస్ట్ వాళ్ళని హాస్పిటల్ కి తరలించడం అనేది కూడా కరెక్ట్ కాదేమో. ఇది ఎప్పుడు జరిగింది, ఎంతకాలం కింద జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, అబ్బాయిని ఏ విధంగా ఈ అమ్మాయి చేసిందా, అబ్బాయి చేశాడా, ఎవరిని హనీ ట్రాప్ చేశారు, ఎవరు ఏ విధంగా ఇలా మాట్లాడుతున్నారో తెలుసుకోవాలండి ఫస్ట్. ఇదైతే నేను హర్ష సాయి మీద జెన్యూన్ గా పెట్టారా ఫేక్ గా పెట్టారో తేలే వరకు కూడా మనం ఎటువైపు మాట్లాడినా కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒకళ్ళ గురించి మాట్లాడితే ఇంకో బయస్ గా వెళ్ళిపోతే ఇంకొకరికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాకపోతే మనం ఖచ్చితంగా ఎవరి వైపు న్యాయం ఉంటే న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అన్నది అయితే నేను నమ్ముతాను. అమ్మాయిలందరూ కూడా ఈ మధ్య కాలంలో అబ్బాయిల మీద ఎలిగేషన్స్ ఎక్కువ వేసేస్తున్నారు. సో నేను అమ్మాయిలు నమ్మలేకపోతున్నాను, ఓపెన్ గా చెప్తున్నా. అమ్మాయిలు నేను సపోర్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అమ్మాయిలు పూర్తిగా వాళ్ళ ప్రయోజనాల కోసం ఏదో ఒక విధంగా నాకు ఈ విధంగా ఉపయోగపడతాడు, లేదా నన్ను ఇలా కాదన్నాడు, నన్ను దగ్గర తీసుకోలేదు, లేకపోతే ఇంకొకటో, లేకపోతే నాకు కావాల్సింది ఇవ్వలేదు, నేను చెప్పింది చేయలేదు, నువ్వు ఇంకేముంది నేను కేసు పెడితే నేను లోపలేస్తారు, ఇదే బెదిరింపు అయిపోతుంది ప్రతి అమ్మాయి. ఇది తప్పంటాను. ఇలాంటి చట్టాలను కూడా మార్చాలి కొంచెం. సో కళ్యాణి గారు, ఇలాంటివన్నీ మిస్యూజ్ చేస్తున్నారా? అమ్మాయిలే అయ్యుండి, అమ్మాయిలు అనగానే మనకు నిజంగా అక్కడ బాధితుల్లాగా కనిపించట్లేదా? అన్ని కేసులు ఇలాగే ఉన్నాయా, లేకుంటే ఏదైనా పర్టికులర్ కేసులు? అన్నిటిని మనం జనరలైజ్ చేసి చూడలేం కదా. అన్ని కేసులు ఇలా ఉన్నాయని చెప్పలేమండి. కొంతమంది కేసులో నిజం ఉండొచ్చు, కానీ కొంతమంది వల్ల ఒక్కరు చేసినా సరే అందరికీ వస్తుంది కదండి మాట. ఇండస్ట్రీలో ఎవరైనా ఒకసారి డ్రగ్ తీసుకుంటే ఇండస్ట్రీ అంతా డ్రగ్ అడిక్ట్ అయిపోయారని, ఇండస్ట్రీలో అందరూ క్యాస్టింగ్ వచ్చి గురైపోతున్నారని ప్రతి ఒక్కరికి పడుతుంది కదండి. ఇలా ఒక అమ్మాయి అబ్బాయి చేసినందువల్ల అందరినీ అంటున్నారు కదండి. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఒకరు చేసిన తప్పకి అందరూ బలి అవుతున్నారు, ఏ విధంగానైనా, అది ఏ రూపంలో అయినా, ఏ విషయంలో అయినా, ఏ అంశంలో అయినా. సో ఒకటండి, అమ్మాయిలు ఈ రోజుల్లో అందరూ ఇప్పుడు తల్లిదండ్రుల పెంపకం లోపమా, వీళ్ళ పరిస్థితి, వీళ్ళ పెరిగే పద్ధతి లోపమా, లేకపోతే వీళ్ళకి ఎక్కువగా లగ్జరీస్ అలవాటు పడడం ప్రాబ్లమా ఏంటనేది అర్థం కావట్లేదండి. అంటే ఒకప్పుడు అమ్మాయి అంటే కట్టుబాట్లతో పెరిగేవాళ్ళు, ఒకప్పుడు అమ్మాయి అంటే చాలా లొంగి ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే ఏదైనా తేడా వస్తే నీ మీద నేను కేసు పెడతా అనగానే ప్రతి అబ్బాయి లొంగి ఉండాల్సిన పరిస్థితి. అంటే అబ్బాయిలకి అమ్మాయిల పక్షపాతి నేను యాక్చువల్ గా. కానీ ఈ మధ్య వచ్చినవన్నీ చూసి చాలా మంది, నిన్న నా దగ్గర ఒక అబ్బాయి వచ్చి ఏడ్చాడు, ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, ఇప్పటికీ మా ఇంటి దగ్గర ఉన్నాడు అబ్బాయి.
అబ్బాయి ఏడుస్తూ ఉంటే వాళ్ళ అత్తమ్మ మొత్తం పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి మొత్తం 1 month లో పెళ్లి చేశారు, వాళ్ళే ట్రాప్ చేశారు, వాళ్ళే పెళ్లి చేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని మళ్ళీ విడదీస్తారు, మళ్ళీ ఈ అబ్బాయితో డబ్బులు తీసుకున్నారు. సో ఇదంతా ఏంటి, డబ్బుల కోసం ఆడుతున్న డ్రామాలా? తల్లిదండ్రులు కొంతమంది, అమ్మలు కొంతమంది, అంటే ఆ అబ్బాయి విషయంలో జరిగింది. అలాగే ఈ అమ్మాయి డబ్బుల కోసం చేసిందని నేను అనట్లేదు, బట్ ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చి ఉంటే ఎప్పుడు ఇచ్చింది అనేది ప్రూఫ్స్ ఇచ్చిందా? ప్లస్ ఈ అమ్మాయికి 376 అనే ఏదైతే సెక్షన్ ఉందో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఆ అమ్మాయిలు. సో ఇది చాలా చాలా తప్పు అంటాను నేను, చాలా చాలా తప్పు చేస్తున్నారు. సో ఆ అమ్మాయి పెట్టిన దానిలో, ఈ అబ్బాయి పెట్టిన ఆడియో అయితే దానిలో ఏమని ఉంది, అబ్బాయి మనకు క్లియర్ గా ఉంది. సరే అబ్బాయి ఏమైనా ఎడిట్ చేశాడు అనుకుందాం, సరే అమ్మాయి దగ్గర ఉంటే బయట పెట్టమనండి, అబ్బాయి దగ్గర ఉంటే బయట పెట్టమని చెప్పండి. పోనీ ఏమైనా అమ్మాయి దగ్గర కూడా ఏమైనా ఉంటే బయట పెట్టమనండి, క్లియర్ గా అవుతుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టంగానే ఈ అబ్బాయి పైన రేప్ పెట్టేశారు హర్షసాయి అన్నారు. హర్షసాయి వేరే వాళ్ళని వేరే విధంగా థ్రెట్టింగ్ చేశాడు అన్నది నాకు ఆయన డైరెక్ట్ గా నేను కాల్లో వచ్చి యువ సామ్రాట్ డైరెక్ట్ గా మాట్లాడాడు. ఆయన మీద 4 కేసులు పెట్టించాడట, ఆయన విషయాలు పర్సనల్ మొత్తం డేటా అంతా బయట పెట్టాడని 4 కేసులు బయట పెట్టించడం, అలాగే అతని మీద అటెంప్ట్ టు మర్డర్ ట్రై చేయడం, ఇవన్నీ జరిగాయని ఆయన డైరెక్ట్ నా కాల్లో వచ్చి మాట్లాడాను. నేను వేరే ఛానల్లో మాట్లాడుతున్నాను. సో ఆయన చెప్తున్న ఆధారాలు, ఆయన చెప్తుంది గేమింగ్ యాక్ట్ గురించి, గ్యాంబ్లింగ్ ఏదైతే ప్రమోషన్స్ చేశాడో అని. సో అతను చేసింది ఆ దానికి శిక్ష వేరేగా పడాలి, కానీ ఈ శిక్షకి దానికి సంబంధం లేదు కదా, ఇది అది ఒకటి చేయకూడదు కదా. ఇది అమ్మాయిని ట్రీట్ చేశాడని. సో ఇంకెంతమంది బాధితులు ఉంటే బయటకు వచ్చారు అనుకోండి, నిజంగా అబ్బాయి నిజంగా చీటర్ అయ్యి ఇలాగ అమ్మాయిలను ఫ్లడ్ చేస్తూ ఇట్లా చేస్తున్నాడు, అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకున్నాడు అంటే వదిలే అవకాశం లేదు, దానికి ఖచ్చితంగా శిక్ష పడాలి. లేకపోతే అమ్మాయిలే అబ్బాయి మీద వాడుకొని, ఈ అబ్బాయి పేరుంది కాబట్టి, కొన్ని వేల కోట్లు ఉన్నాయి కాబట్టి నాకు ఈ అబ్బాయి ఉపయోగపడతాడు, లేదా నాకేమైనా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది అనుకోని వీళ్ళు చేసినా ఇది తప్పే కదండి. వీళ్ళనైతే మనం సమర్థించాల్సిన అవసరం లేదు కదా.